Hey all, welcome back to my channel Dr. Sneha Tanoj. I hope you all doing good. Well, నేను కూడా చాలా బాగున్నాండి. సో ఈ బ్లాగ్ ఏంటంటే రీసెంట్గా మన హీరో రానా గారు వాళ్ళ వైఫ్ మెహికా స్టార్ట్ చేశారు కదండి ఫుడ్ స్టోరీస్ అనేది. సో అది ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాను, బట్ యూట్యూబ్ వీడియోస్ అదంతా కొద్ది రష్ ఉంటుందిలో, ఎక్కువ ఫ్లో ఉంటుంది అనుకొని వెళ్ళట్లేదు. అండ్ ఈ వీడియోలో మెయిన్ నేను 5 lakhs మష్రూమ్స్ కూడా చూపించాలి అనుకోవట్లేదు, ఆల్రెడీ అందరం చూసాం కాబట్టి. అండ్ ఇక్కడ నేను పర్టికులర్గా షాపింగ్ అన్నట్టు ఏం రాలేదండి. సో జస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అంతే. బట్ యాజ్ యూజువల్ మా వాడు ఫ్రూట్స్ కనబడితే వాడు ఆగడు కాబట్టి, సో వాడు మేబీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లోనే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇట్ లైక్ డిఫరెంట్ ఉన్నాయండి. కొరియన్ ఉండింది, మన ఇండియన్ బ్రాండ్ ఉండింది, అండ్ చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి అన్నమాట. బట్ లిమిటెడ్ ప్రొడక్ట్స్, బట్ ట్రస్ట్ వర్తీవి అనిపించినాయి నాకు. ఎందుకంటే మనం ఎక్కడ ఏ ప్రమోషన్లో చూసిన ప్రొడక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇదేంటి చెప్పొచ్చు అంటే వన్ స్టాప్ డెస్టినేషన్లో చెప్పొచ్చు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి కానీ లైక్ ఏదైనా ఎవరైనా డిఫరెంట్ ఫుడ్, కొరియన్ ఫుడ్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకైతే వన్ స్టాప్ డెస్టినేషన్ అండి. హ్యాపీగా మనం ఇంట్లో కుక్ చేసుకోవచ్చు. చిల్లీ ఆయిల్స్, కిమ్చి, చిల్లీ పేస్ట్, ఇలా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను చెప్పాను కదండి, నాకైతే ఏం పర్టికులర్ షాపింగ్కి రాలేదు అని. అండ్ వచ్చాక డెఫినెట్ మనం ఆగం కాబట్టి ఇలా ఆర్గానిక్వి కొన్ని తీసుకున్నాను అనమాట. లైక్ గార్లిక్ ఆయిల్ రోస్టెడ్ది, అండ్ చిల్లీ ఆయిల్ ఒకటి తీసుకున్నా. కిమ్చి ట్రై చేయాలి అనుకుంటున్నా. అండ్ యాజ్ యూజువల్ మా వాడు ఫ్రూట్స్ కివి, అవకాడో, ప్లమ్ ఇంకేవేవో వేసాడు అది. అండ్ ఇక్కడ ఏంటంటే కాఫీ పౌడర్ డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటున్నా. నేను చాలా ఇష్టం అనమాట నాకు కాఫీ లవర్ని. సో అందుకని నేను డిఫరెంట్ కాఫీ ఫ్లేవర్స్ని బీన్స్కి కానీ లేదా డిఫరెంట్ కాఫీ రోస్టెడ్వి కానీ నేను ట్రై చేస్తూ ఉంటాను. సో అలాగే ఇక్కడ ఒకటి నచ్చింది. అండ్ స్పైసెస్ కూడా అండి చాలా బాగున్నాయి. చెప్పాలి అంటే ఓకే, కాస్ట్లీ ప్లేసే, కాకపోతే ఏంటంటే మనకి ఏది అవసరం లేదనేది అక్కడికి వెళ్ళాక మనం కరెక్ట్గా ఆలోచిస్తే దాని వరకే తీసుకోవచ్చండి. మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అదే ఎక్స్పైరీ టైం అయిపోయే వరకు వెయిట్ చేసి మళ్ళీ అదంతా పడేయటం కన్నా కూడా మనకి ఏది అవసరం ఉంటే అది తీసుకోవడం వరకే. దెన్ దీంట్లో క్లోతింగ్ ఉందని నాకు తెలియదండి, బట్ ఉన్న దాంట్లో ఎక్కువైతే ఏం కాదు కానీ కొన్నే ఉన్నాయి. బట్ క్లాత్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో నేను ఒక షర్ట్ అయితే పట్టుకొని చూసాను, చాలా బాగుంది. దాని ప్రైస్ రేంజ్ కూడా ఇట్స్ లైక్ స్టార్టింగ్ 2500 నుంచి ఉన్నాయండి. క్లోతింగ్ కూడా ఉన్న ఎక్కువ రేంజ్ ఏం కాదు, ఉన్న రేంజ్లో, బట్ ట్రస్ట్ వర్తీ అనిపించింది నాకు ఆ కాస్ట్కి ఆ క్లాత్. అండ్ ఇక్కడ ఇంకా అలా చిన్నగా షాపింగ్ అయిపోతుంది. సో నేను యాక్చువల్లీ వ్లాగ్ ఏం షూట్ చేయాలి అనుకోలేదండి. అనుకున్న లెక్క అయితే కొద్దిగా మంచిగా అన్ని ఒక్కొక్కటి వెరైటీ ప్రైస్ రేంజెస్ అవంతా కూడా చూపించేదాన్ని, బట్ అనుకోకుండా ఏదో చిన్న వీడియో క్లిప్స్ అయితే తీశాను. సో అందుకనే చాలా చిన్న వ్లాగ్ వచ్చిందనమాట. సో అంతా అయిపోయాక ఇంకా బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ బిల్డింగ్ కూడా పెద్ద ఎక్కువేం టైం పట్టట్లేదండి, చాలా తొందరగానే అయిపోతుంది. అండ్ లాస్ట్లో ఇలా ఆల్మండ్ మిల్క్ ఒకటి, ఓట్స్ మిల్క్ ఒకటి సెరల్స్లోకి వేసుకోవడానికి బాగుంటాయి కదా. అండ్ తర్వాత తను వచ్చి కొన్ని ప్రోటీన్ బార్స్ అని తీసుకున్నారు. అండ్ నేను వచ్చి రుత్విక్కి పాస్తా, లైక్ ఇలా మైదా కాకుండా మైదా అండ్ వీట్ రెండు ఉండదండి, ఓన్లీ రైస్ అండ్ కార్న్ మిక్స్ అయి ఉంటుందన్నమాట. ఇది పాస్తా కూడా చాలా బాగుంది. అండ్ ఓట్స్ ఫ్లోర్ అండ్ కొన్ని డ్రింక్స్ అలాంటివి తీసుకున్నాను. అండ్ అనుకున్న దానికన్నా కొద్దిగా బిల్ ఎక్కువ అయింది. బట్ కిమ్చి ఇలాంటి వాటి మీద మీరు తీసుకున్నప్పుడు కొద్దిగా చూడండి, లైక్ వితిన్ 5 daysలో యూస్ చేసేయాలి. ఓపెన్ చేశాక 10 days అని ఇలా టైమింగ్ ఉంటుంది. సో ఆ టైంలో మనం కంప్లీట్ చేస్తామంటే తీసుకోండి, లేదంటే లైట్ తీసుకోండి. ఏదైనా చిన్న ప్యాక్ ఉంటే ట్రై చేయండి, వేస్ట్ ఆఫ్ మనీ కదా. సో ఇంకా అలాగా ఇక్కడ అయిపోయాక యాక్చువల్లీ రెస్టారెంట్ ప్లాన్ ఉండింది మాకు వెళ్ళాలని, బట్ ఇక్కడ నాకు 2.5-3 hours అయిపోయింది కాబట్టి సో ఇంకా లైట్ తీసుకున్నా. నేను అంత రెస్టారెంట్కి ఎక్కువ ప్రో లేకుండే అండి, ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ ఏమో కానీ చికెన్ తినలేకుండా అయిపోయింది. ఎప్పుడు క్లియర్ అవుతుంది ఏమో తెలియదు. మెయిన్ ఏంటంటే నేను చికెన్ కాకుండా ఇంకో నాన్ వెజ్ ఐటమ్ ఏది తిననండి ఇష్టంగా కదా, అసలు నేను తినను ఎక్కువ. సీ ఫుడ్ అస్సలు నచ్చదు, అండ్ మటన్ కూడా అంత తినను. అండ్ ఎప్పుడైనా సరే నాకు గోంగూర ప్రాన్స్ మా నాన్నమ్మ చేసేది అదొక్కటి ఇష్టం. ఇప్పుడు అది కూడా లేదు, అది కూడా మానేసా. సో ఇంకా కంప్లీట్గా ఏంటంటే ఓన్లీ చికెనే అనమాట. ఇష్టంగా వెజ్ అయితే అన్నీ తింటాను, బట్ ఇష్టంగా అయితే కాదు. సో నార్మల్గా తింటాను, బట్ ఓకే ఈ బర్డ్ ఫ్లూ ఎప్పుడు కంప్లీట్ అవుద్దేమో తెలియదు కానీ
అన్నీ ఇంకా ఏదో తినాలి కదా నామకే తింటుండే. అండ్ ఇది వచ్చి ఏంటంటే అమేజ్ కెఫే అని మనకి ఇక్కడ నానక్రమ్ కూడా ఓక్ రిడ్జ్ స్కూల్ ఆపోజిట్లోనే ఉంటుందండి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది మేము థర్డ్ టైం అనుకుంటా వెళ్ళడము. సో బాగుందనమాట. అండ్ దీంతోపాటు తనుష్ ఒకసారి క్రిస్పీ ప్రాన్స్ ట్రై చేయి బాగుంటుంది అన్నారని చెప్పి సరే అని తీసుకుంటుండే. అండ్ అది కూడా మయోనీస్లో పెట్టుకొని దాని టేస్ట్ తెలియకుండా ఇంకా అలా ఏదో ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ నేను కూడా ఎప్పుడైనా మా ఉమా గారితో అయినా చికెన్ ఫ్రై అలా చికెన్ కర్రీ చేయించుకుంటా, కానీ సీ ఫుడ్ చాలా చాలా తక్కువ అనమాట, అసలు తినను. బట్ మా రుత్విక్ మాత్రం ఆపోజిట్, వాడు ఆల్ మిక్స్డ్ అన్నీ తినేస్తాడు, వాడికి చాలా ఇష్టం ప్రాన్స్ కూడా. సో అదనమాట. అండ్ మా చెల్లి వాళ్ళ బాబు బర్త్డేకి వెళ్ళినప్పుడు చిన్న ఈ లగేజ్ ప్యాకింగ్ ఇదంతా డే బ్లాగ్లో తీద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. సో షూట్ చేసిన వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నానండి. దట్స్ ఇట్ అండి, చిన్న వీడియో. మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.